సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో దద్దనాల చెరువు 1వ వార్డు నుండి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసి 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 రంగుల కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఉత్తమ్ ఇంటి నుండి ద్విచక్ర వాహనాలతో డీజే చప్పుళ్లతో బాణసంచాలు కాల్చుతూ ర్యాలీగా గణపతి ఆలయంకు చేరుకున్నారు. అక్కడ మహిళలు ఎంపీ ఉత్తమ్ కుమార్కు నుదుట తిలకం దిద్ది హారతి పట్టి పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత దద్దనాల చెరువులో పలువురు నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ రామస్వామి గట్టు వద్ద ఇండ్ల నిర్మాణం చేయించింది తానేనని, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2300 ఇండ్లను 80% పూర్తి చేశామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా ఈ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయలేదని అన్నారు. ఎందరు మంత్రులు వచ్చినా పూర్తి చేస్తామని చెప్పి వెళ్లారే తప్ప అవి అసంపూర్ణంగా మిగిలిపోయాయని అన్నారు. ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తామని కొత్త డ్రామా ఆడుతున్నారని, 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇండ్లు పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. గతం నుంచి ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ కాలనీలో సీసీ రోడ్లు అన్ని కూడా నేనే మంజూరు చేస్తున్నా. మళ్ళీసారి చెప్తున్నా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కట్టించింది నేనే, 100 పడకల హాస్పిటల్ కట్టించింది నేనే, పోలీస్ స్టేషన్, జైలు, కోర్టు బిల్డింగ్లు కట్టించింది నేనే. దాంట్లోనే మళ్ళీ మనోళ్ళని ఇబ్బంది పెడతాం. 50 కోట్ల మట్టపల్లి బ్రిడ్జ్ కట్టించినాం. హుజూర్ నగర్ నుంచి ఇప్పుడు మీరు నేడుచెర్ల వరకు చూసే రోడ్డు, హుజూర్ నగర్ నుంచి మీరు కోదాడు చూసే రోడ్డు, అది కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించింది నేనే. హుజూర్ నగర్ నుంచి మేల చెరువు గడి రోడ్డు వేయించింది డబుల్ రోడ్డు నేనే. మిత్రులారా, వీళ్ళు ఏమీ చేయలేదు. ఏం రాజు, అంతేనా? ఆర్డీఓ ఆఫీస్ కట్టించిన. మరి అన్ని విషయాల్లో కూడా ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు హుజూర్ నగర్ లో ఒక దొంగల ముఠాబడి ఈ 4 ఏళ్ల పాటు దోచుకున్నారు. ఈ సమయం అయిపోయింది. మనం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి మీ అందరి మద్దతుతో, ప్రేమతో, అభిమానంతో 50,000 మెజార్టీతో గెలవబోతున్నాము. 2009లో హుజూర్ నగర్ నియోజకవర్గం డీలిమిటేషన్ ప్రాసెస్ లో ఏర్పాటు చేసింది మీ ఉత్తమన్న. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ కొత్తగా ఏర్పాటైనప్పుడు ఏర్పాటు చేసింది నేనే. హుజూర్ నగర్ మున్సిపాలిటీ, హుజూర్ నగర్ ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ మారడానికి కూడా మరి ఎంతో కృషి చేశాం. మున్సిపాలిటీ ద్వారా భూమి దోపిడీ, అవినీతి పరులు, దొంగల ముఠా హుజూర్ నగర్ మీద పడ్డది. ఏం చేస్తున్నారు? ఓ గంజాయి ముఠాని పెంచుతున్నారు, గంజాయి వ్యాపారం నడిపిస్తున్నారు. ఆ గంజాయి ముఠాయితో అమాయకులు కొట్టిస్తున్నారు. మరి ఎందుకు పోలీసులు గంజాయి ముఠాని హుజూర్ నగర్ లో నిరోధించడం లేదు? ఎందుకంటే అధికార పార్టీ పెద్దలు ఆ గంజాయి ముఠాకి ఆశీస్సులు ఉన్నాయా? మరి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, రూపాయి పని చేసింది లేదు. అన్నిట్లో కమిషన్. ట్యాంక్ బండ్ అన్నారు, పూర్తి చేసిండ్రా? ఇంకేదో అన్నారు, పూర్తి చేసిండ్రా? అసలు ఆ రోడ్డు ఎట్లుందో చూడండి. మార్కెట్ అన్నారు, ఏం చేయలేదు. గ్రామ పంచాయతీ నుంచి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు విలువైన భూములని దొంగలించింది ఈ ఎమ్మెల్యే అని చెప్పి నేను మనం చేస్తున్నా. విపిఆర్ రేట్లో 2,000 గజాలు పోయినాయి. సోమిరెడ్డి 5,500 గజాలు పోయినాయి. ఎవరు వీళ్ళు చేస్తున్నారు ఇదంతా? ప్రభుత్వము నవంబర్ చివరిలో జరిగే ఎన్నికల్లో అక్కల్లారా, చెల్లెల్లారా జాగ్రత్త వినాలి మీరు. రాబోయే నవంబర్ చివరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. మన ప్రభుత్వం రాబోతుంది, ప్రజలు గెలవబోతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. నిరుపేదలు, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీ జీవితాల్లో వెలుగులు నిండలబోతున్నాయి. ఇటువంటి దుర్మార్గపు పోలీసు రాజ్యం అంతం కావాలి.
మిత్రులారా, నేను ఈరోజు మీ కాలనీకి రావడం చాలా సంతోషం. ఇక్కడున్న ఇందిరమ్మ ఇళ్ళు అన్నీ కూడా నా హయాంలో నా మంజూరుతో నిర్మాణం చేసామన్నమాట. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు, ఆ తర్వాత మున్సిపాలిటీలో కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నేనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే హుజూర్ నగర్ పట్టణానికి కృష్ణా నది నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చింది మీ ఉత్తమననే. హుజూర్ నగర్ పట్టణానికి డబుల్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ వేసింది మీ ఉత్తమననే. హుజూర్ నగర్ కి రింగ్ రోడ్ కట్టించింది మీ ఉత్తమననే. హుజూర్ నగర్ నుంచి రామస్వామి గుట్టకి రోడ్ వేసి 4000 ఇండ్ల స్థలాల కోసం 200 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టించింది మీ ఉత్తమననే. ఈ సన్నాసులు దద్దమ్మలు ఆ గుట్టకాడ ఇండ్ల విషయంలో పూటకో మాట నెలకో వేసేస్తుంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా జనాన్ని మోసం చేయడం. నేను ఇప్పుడు చాలా కాలం ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత చూస్తున్నా, ఒకసారి ఒక మంత్రి, ఒకసారి ఒక మంత్రి, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఇంకోటి అయిపోయింది. ఇండ్లు ఇస్తున్నాం. 80% పూర్తి చేసిన ఇండ్లని 9.5 నెలలు నాంచి సిగ్గుశరం లేకుండా ఇప్పుడు నోటిఫికేషన్ అంటారు. ఇదంతా బూటకం, ఎన్నికల కోసం చేస్తున్న స్టంటు. ఇల్లు అవి పూర్తయి కేటాయించేది మేమే అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మేమే మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టు, నేనే కట్టించిన ఆ ప్రాజెక్టు. తిరిగి వాళ్ళు ఇప్పుడు ఏమైనా అప్లికేషన్ తీసుకొని, ఏమైనా కాగితాలు తీసుకొని, ఏమైనా కాగితాలు ఇవ్వని, అది ఏవి చెల్లవు. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆ 4000 ఇండ్లు స్థలాలు మేమే పంపిణీ చేస్తామని చెప్పి ఆ ఇండ్లు మొత్తం కూడా నేనే కట్టించిన. నేను హౌసింగ్ మంత్రిగా గుట్టకాడున్నాయి. అదేవిధంగా హుజూర్ నగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కట్టించింది మీ ఉత్తమన్న. హుజూర్ నగర్లో 100 పడగల హాస్పిటల్ కట్టించింది మీ ఉత్తమన్న. హుజూర్ నగర్లో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టించింది మీ ఉత్తమన్న. హుజూర్ నగర్లో జైలు కట్టించింది మీ ఉత్తమన్న. హుజూర్ నగర్లో కోర్టు కట్టించింది మీ ఉత్తమన్న. హుజూర్ నగర్లో ఎంఆర్ఓ ఆఫీస్ కట్టించింది మీ ఉత్తమన్న. హుజూర్ నగర్లో ఎంపీ ఆఫీస్ మీ ఉత్తమన్న. హుజూర్ నగర్ కొన్ని తరతరాల నుంచి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో అమూల్యమైన భూములు అందరి కృషితో ఒక సమిష్టి ఆస్తిగా కూడగడితే ఈరోజు ఇప్పుడు ఒక దొంగల మూట హుజూర్ నగర్ మీద పడి ఆ భూములు లాక్కుంటున్నారు. మేము కలెక్టర్తో ఫిర్యాదు చేస్తే కలెక్టర్ చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే అడ్డుపడతాడు. పదే హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 100 కోట్ల భూములు అన్యాక్రాంతం ఎట్లయినాయి. మున్సిపల్ ఆఫీస్ నుంచి భూముల డాక్యుమెంట్స్ దొంగలించబడ్డాయి. కంప్యూటర్ లాగిన్ దొంగలించబడుతుంది. పోలీస్ కేసు పెడితే పోలీసులకు దొరకరు వాళ్ళు. ఫోర్జరీ సంతకంతో ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత దొంగతనంగా మనం ఎవరు చేసి ఉంటారని చెప్పి మనం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి పెద్దలు శివారెడ్డి గారు చెప్తారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకంటే ముందు ఎవరున్నారు, జూలకంఠ రంగారెడ్డి అనుకుంటా, రేపాల శ్రీనివాసు, విజయసింహారెడ్డి, హరబండ లక్ష్మీనారాయణ గారు, ఇంకెవరున్నారు, చెక్కిలం శ్రీనివాసరావు ఉన్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలు. కానీ ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని దొంగలించడం ఇంకెవరు చేయలే. ప్రభుత్వ భూములను దొంగలించే విధంగా ఎవరు చేయలే. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన భూములు ఎవరు దొంగలించిండ్రు? ఎందుకు కలెక్టర్ మేము ఫిర్యాదు చేస్తే ఎవరో అది ఆ గతం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ల్యాండ్స్ తిరిగి మున్సిపాలిటీ ఇవ్వడానికి ఎవరు అడ్డుకుంటున్నారు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. వాళ్ళది ఏం లేదమ్మా, శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్, ఇప్పుడు గంజాయి కూడా జరుగుతుంది.
శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్. పోలీస్ స్టేషన్ వెనుక దుఃఖం దాచుకొని రాజకీయం చేస్తారు. పోలీసులు వెనుక కూర్చొని తప్పుడు కేసులు పెట్టియడం, పోలీస్ స్టేషన్లో కొట్టియడం, జైలుకు పంపించడం చేసి తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. ఇవన్నిటికీ ఇది పరాకాష్ఠ స్థాయికి చేరింది. తప్పనిసరిగా దీనికి ఎలక్షన్ తర్వాత మనం కూడా చిట్టా రాయని మీరు ఈ ఎక్స్ట్రాలు చేసిన అధికార పార్టీ వాళ్ళకి అధికారులకి తగిన శాస్తి తప్పదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. గవర్నమెంట్ మున్సిపాలిటీ భూములు దొంగలించిండ్రు, ఈ మధ్య ప్రైవేట్ భూములు తిరగమంటారు. మున్సిపల్ కంప్యూటర్లో ఏదో తప్పుగా రాయడం, ఆ భూములు కూడా దొంగలించే ప్రయత్నం చేయడం, దౌర్జన్యంతో. ఇది ఎన్నడూ ఇన్లే. లిక్కర్ షాపుల విషయం వస్తే వైన్ షాపుల ఓనర్లు 28 మంది నా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే ప్రతి వైన్ షాప్కి 4 లక్షల లంచం అడుగుతున్నట. అందుకోసమే మేము ఎంఆర్పి కంటే క్వార్టర్లు ఎక్కువ అమ్ముతున్నాం వాళ్ళు నాకే చెప్పిండ్రు. బెల్ట్ షాపులు ఈ స్థాయిలో నడుస్తున్నాయంటే ఇది అధికార పార్టీ వాళ్ళ పుణ్యం. ఈ విధంగా దుర్మార్గంగా, దౌర్జన్యంగా, అవినీతి పరంగా దోపిడీ రాజ్యం చేస్తున్నారు. సర్వే ప్రకారం మనకి 7-8 వేల మెజార్టీ రాబోతున్నది. అన్ని బూతుల్లో కూడా మనకి స్పష్టమైన మెజార్టీ రాబోతున్నది. మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఒక విషయం మీ అందరి అన్నగా తమ్ముడుగానే చెప్పాలి. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఎంపీగా ఏనాడు ఏ మచ్చ లేకుండా నీతితో, నిజాయితీతో మీరు గర్వపడే విధంగా మీ ఉత్తమన్న ప్రజా జీవితంలో ముందుకు పోయిన విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. నేను కోదాడ మాజీ ఎమ్మెల్యే, నా సతీమణి పద్మావతి గారు, మాకు వేరే కుటుంబం లేదు, వేరే పిల్లలు లేరు. మీరే మా పిల్లలు, మీరే మా కుటుంబంగా సంపాదించారు. ఇన్నేళ్ల రాజకీయంలో తప్పుడు పనులు చేయలేదు, అవినీతి చేయలేదు. ప్రజా జీవితానికి, ప్రజల సేవకే మా జీవితాలు అంకితం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ప్రతినిధిగా ఏదో చిన్న పోస్టు పెద్ద పోస్టులో ఉండబోతున్నా. హుజూర్ నగర్ పట్టణానికి మీరు ఊహించని, హుజూర్ నగర్ పట్టణానికి మీరు ఊహించని అభివృద్ధికి మేము తీసుకుపోతాము. రాష్ట్ర స్థాయిలో అత్యంత అభివృద్ధి చెందిన పట్టణాలుగా హుజూర్ నగర్ పట్టణాన్ని గతంలో చేసింది మనమే, ముందు కూడా చేయబోతుంది మనమే. ఈ మధ్యలో జరిగింది దోపిడీ. పహల్వాన్ సాబ్, పూరే జమీనా కబ్జా అవే. అన్ని విధాలుగా దోపిడీ, కమిషన్లు, లిక్కరు, ఉసికే, తప్పుడు పనులే. ప్రజల కోసం మేలు చేసింది అసలు ఏం లేదు. మిత్రులారా,